ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి జిల్లా కమిటీ పక్షాన తెలంగాణ జాగృతి కొత్తగా ఏర్పాటు కాబోయేటువంటి పార్టీ ఆవిష్కరణ పోస్టర్ను ఈరోజు మండల కేంద్రం రాష్ట్రం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి ధన్య వాణన్న గారు ఈ కార్యక్రమం రావడం జరిగింది. తెలంగాణ జాగృతి 2006లో కవితక్క స్థాపించి తెలంగాణ ఏర్పడే వరకు కవితక్క ఏ విధంగా కృషి చేశారో, తెలంగాణలో ఏ విధంగా భాగస్వాములు అయ్యారో అదేవిధంగా ఇప్పుడు కూడా కొత్తగా పార్టీ పెట్టి సామాజిక తెలంగాణ అనే ధ్యేయంగా 42% రిజర్వేషన్లు బీసీలకు ఉండాలి, మహిళలకు ఉండాలనే ఉద్దేశం కొద్దీ కవితక్క గారు ఈ మన యొక్క లోకల్ పార్టీ మన రాష్ట్ర పార్టీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నెల 25 తారీఖు నాడు మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్ అద్వయ కన్వెన్షన్లో ఈరోజు 25 తారీఖు నాడు ఏప్రిల్ 25 నాడు అక్క పార్టీ జెండా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ జిల్లాలోని ప్రజలందరూ మన లోకల్ పార్టీ కాబట్టి, రాష్ట్ర పార్టీ కాబట్టి, అన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి మనకు రాష్ట్ర పార్టీ లేవు కాబట్టి కొత్తగా అక్క పెట్టబోయే పార్టీకి ఈ జిల్లాలోని అందరూ యువకులు పెద్దలందరూ అక్కను ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ 25 రావడం ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ. 25న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మెడ్చల్లో మునిరాబాద్ ఆద్య కన్వెన్షన్లో జరిగేటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షుల గారు ప్రవేశపెట్టినటువంటి పార్టీని డిక్లేర్ చేయడం జరుగుతుంది. విధి విధానాలు అదేవిధంగా సామాజిక తెలంగాణ దృక్పథం జరిగేటువంటి ఈ తెలంగాణ జాగృతి ఎజెండా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మన లక్షలాదిగా జనాలు తరలి రావాలని కోరుకుంటూ అదేవిధంగా ఆ రోజు మన అమరవీరుల స్తూపం దగ్గరికి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి 8 గంటలకు అక్కడ చేరుకొని 8 గంటల తర్వాత 9 గంటలు 9:45 వరకు సభను ఉద్దేశించి మాట్లాడడము, విధి విధానాలు ప్రకటించడము, అదేవిధంగా 10 గంటలకు జెండా ఆవిష్కరణ జరుగుతుంది. జెండా ఆవిష్కరణ చేసి పేరు కూడా ప్రకటించడం జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీగా బయలుదేరి మన అంబేద్కర్ గారికి పూలదండ వేసి అక్కడి నుంచి పూలే గారికి పూలదండ వేసి అక్కడ మన పార్టీ ఆఫీస్కు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, మన బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు ఏదైతే జాతీయ పార్టీలుగా వెళ్ళిపోయింది కాబట్టి తెలంగాణలో ఒక తెలంగాణ జాగృతి ఈ తెలంగాణ వాదాన్ని వినిపించాలి అనే ఉద్దేశంతో మన గురించి మన కొరకు మాట్లాడేటువంటి పార్టీలు లేవు, ఇది జాతీయ పార్టీలు కాబట్టి ప్రజల ఆకాంక్ష మేరకు అదేవిధంగా 33 జిల్లాల్లో 18 జిల్లాలు తిరిగి ప్రజల రెస్పాన్స్, ప్రజల విధానాలు ఇట్లా అందరూ అర్థం చేసుకొని పార్టీ అత్యవసర పరిస్థితుల్లో పార్టీ ప్రకటించాలి తప్పని పరిస్థితి కాబట్టి అట్లే ఉద్యమకారుల ఆదరణ కోల్పోయి నిరంకుశ పాలనలో ఈ జరిగినటువంటి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, అదే కాంగ్రెస్ పాలన ఇప్పుడు 2.5 సంవత్సరాలు జరుగుతుంది. అదే జరుగుతుంది కాబట్టి తెచ్చుకున్న తెలంగాణ నిధులు నియామకాలు అనే విషయంలో పోరాడి తెచ్చుకున్నట్టు తెలంగాణ సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. సామాజిక తెలంగాణ దిశగా ఈ జాగృతి ప్రశ్నిస్తూ పరిష్కరించనే విధానంగా ఈ జాగృతి ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ 25న జరిగేటటువంటి మెడ్చల్ మునిరాబాద్ ఆద్య కన్వెన్షన్లకు లక్షలాది మందికి హాజరై అక్కడికి చేరుకుంటారని భావిస్తూ అదేవిధంగా దాంట్లో 18 ఎకరాలు ఫంక్షన్లు ఉంటుంది. దాంట్లో మేము అనుకున్నది దాదాపు 30,000 అనుకున్నాం కానీ ఇప్పుడు 60,000 మంది వరకు అక్కడికి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. తెలంగాణలో వచ్చి 33 జిల్లాల నుంచి భారీ స్పందన. అదేవిధంగా జాగృతి కేంద్ర కార్యాలయంలో రోజు 500 నుంచి 1000 మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి నిత్యం ఒక జనసముద్రంలాగా మారి అక్కడ జైనింగ్ జరుగుతుంది. ప్రజల నుంచి మంచి అది ఉంది. ప్రజలు ఏదువైతే కోరుకుంటారో ఆ విధంగా తెలంగాణ జాగృతి కవితక్క గారు ఈ ఆధ్వర్యంలో 100% తెలంగాణ ప్రజలకు ఈ మంచి జరుగుతుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎల్లారెడ్డిపేట సతీష్ కానీ సురేష్ అన్న, భాస్కర్ అన్న, మన అందరికీ సురేష్ అన్న అందరికీ ధన్యవాదాలు చెప్తారు. మన ఎల్లారెడ్డిపేట ఎందుకంటే ఇది సిరిసిల్ల ఒక పోరాటాల గడ్డ కాబట్టి ఈ గడ్డ మీద నుంచి చేసి ఇక్కడే పోస్టర్ ఆవిష్కరణ జరగాలని చెప్పి కవితక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. అందరికీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ధన్యవాదాలు. మీ సహాయ సహకారాల నుండి మీరు కూడా మమ్మల్ని ఎల్లవేళలా ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ మీ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు.